హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చి హెరాన్స్ ఫార్ములా. మనకి ఫార్ములా అందరికీ తెలుసు. బట్ దీని పేరు హెరాన్స్ ఫార్ములా అనే విషయం మాత్రం చాలా మందికి తెలీదు అంతే. సో ఇది వచ్చేటప్పటికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ దట్ ఈస్ √S into S minus A into S minus B into S minus C. ఓకే. ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు దాని పెరిమీటర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పెరిమీటర్ అంటే A ప్లస్ B ప్లస్ C అన్ని సైడ్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే కదా. అంటే ఇక్కడ 2S is the perimeter which is equal to A plus B plus C. So that the value of S is equal to A plus B plus C into 2 it was say by 2. This is known as the semi-perimeter of the triangle. Okay. So ఇది ఓకే, ఇది హెరాన్స్ ఫార్ములా అంటాం. దీన్ని యూజ్ చేసుకున్నప్పుడు మనం ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా తెస్తున్నాం. ఏరియా ఆఫ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఎలా వస్తుంది? ఐసోస్లెస్ ట్రయాంగిల్ కావాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి నేను తీసుకున్న డయాగ్రామ్ లో కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ గా 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి కదా. సో లెట్ ద 2 ఈక్వల్ సైడ్స్ బి B అండ్ ద థర్డ్ సైడ్ ఈస్ A. ఇప్పుడు నేను సేమ్ ఫార్ములా నుంచి డిరైవ్ చేస్తాను. ఏంటా ఫార్ములా? సో డెల్టా ఇస్ ఈక్వల్ టు S into S minus A into S minus B into S minus C. సో ఇక్కడ 2S మీన్స్ చూడు A plus B plus again B, that means 2B plus A. అక్కడ ఉన్నది S కాబట్టి S is equal to 2B plus A by 2. నేను ఇక్కడనే రిమైనింగ్ కూడా చేసేస్తాను. అదేంటంటే S minus A ఎంత 2B plus A by 2 minus A which is equal to 2B plus A minus 2A by 2 is equal to 2B minus A by 2. మరి B కి ఏమవుతుంది అది కూడా చూద్దామా. S minus B is equal to 2B plus A by 2 minus B, that equal to 2B plus A minus 2B by 2, which is equal to A by 2. By substituting all these values here, we are getting delta is equal to ఎంత? √S means 2B plus A by 2 into second one S minus A, again 2B minus A by 2 into third and fourth S minus B into S minus C. ఎందుకని S minus B అన్నా S minus C అన్నా సేమ్ ఎరా. సో అందుకోసమని నేను A by 2 ఆన్సర్ని ఉంచేసాను. దట్ ఈక్వల్ టు రూట్ లోపల నుంచి 2 సేమ్ వాల్యూస్ ఉన్నాయంటే ఒకటి బయటకు వస్తుంది తెలుసు మనకి, అది మినిమం కాబట్టి ఒకే బయట వేసేస్తాం. లోపల ఇక్కడ ఈ 2 పార్ట్స్ ఎలా ఉన్నాయి? A plus B into A minus B లా ఉన్నాయి. దట్ మీన్స్ 2B whole square minus A square by 4. అగైన్ A by ఈ 4 కూడా బయటకు వచ్చింది అంటే 2 అవుతుంది కదా. √4B square minus A square, which is equal to A by 4 into √4B square minus A square. That's it. So this is the area of an isosceles triangle. That's it. Formula use చేసి హెరాన్స్ ఫార్ములా అంటే ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పున్నాను, తెలియని వాళ్ళు ఒకసారి జాగ్రత్త చూసుకోండి. హెరాన్స్ ఫార్ములాని మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇదే మాదిరి ఉంటుందంటే √S into S minus A into S minus B into S minus C. ఓకే. సో దీన్ని యూజ్ చేయడానికి ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో. ఎప్పుడన్నా సైడ్స్ అంటే ABC అని తీసుకుంటాను కదా. A:B:C is equal to 12:17:25 వాడు ఇచ్చున్నాడు. ఓకే. సో ఇక్కడ నేను ABCని ఎలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఉంటుంది? 12K, 17K and 25K. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ కి ఫార్ములా ఎంత అని చెప్పుకున్నాం మనం? 2S is equal to A plus B plus C. That means 12K plus 17K
plus 25k, and this is given to you that it is 540. It is equal to ఎంత వస్తుంది మొత్తం 554k. So k means 540 by 54, that equal to 10. So that automatically A means 120, B means 170, C means 20. 250 అయిపోయారు. ఇప్పుడు ఓకే 2s అంటే తెలుసుంది కదా, 2s మీన్స్ 540 వాడు ఇచ్చున్నాం. s అంటే ఎంత అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా 270. నన్ను ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నావు కాబట్టి నేను ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వేసేసుకుంటాను. ఆ ఫార్ములా పేరు హెరాన్స్ ఫార్ములా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు ఎంత, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు root over s means 270. ఇక్కడనే s minus a, s minus b, s minus c రాస్తే it is 270 minus 120 which is equal to 150. 270 minus 170, 100. Next one 270 minus 250, that is 20. ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. చేస్తే ఎంత వస్తుంది, s into s minus a into s minus b into s minus c. క్యాల్కులేషన్ పార్ట్ ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ 4 zeros ఉన్నాయి కదా, నేను వాళ్ళని బయట తీసుకెళ్ళిపోతున్నాను. 2 zeros అవుతాయి, 100 అవుతుంది. 2/27 ని ఎవరు రాసే విధానం వాళ్ళది ఉంటుంది. 27 3 into 3 into 3, 15 3 into 5, 10 2 into 5 and 2. స్క్వేర్ రూట్ లో నుంచి బయటకు వచ్చేటప్పుడు 2 మెంబర్స్ నుంచి ఒక్కొక్కరిని బయట తీసుకురావచ్చు మనం. ఈ 2 5s నుంచి ఒకళ్ళు, ఈ 2 2s నుంచి ఒకళ్ళు. సో ఎంత అవుతుందంటే 100 3 3 5 2. అగైన్ 5 into 2 10, 100 1000, 3 into 3 9, so 9000. ఏరియా అడిగావు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ఆన్సర్. ఓకే, క్లియరా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి an isosceles triangle has perimeter 30 centimeters and each of the equal sides is equal to 12 centimeters. ఫార్ములా తెలిసిన వాళ్ళు అయితే ఈక్వల్ సైడ్స్ ని b అని తీసుకోవాలి ఎప్పుడు. సో b is equal to 12 centimeters and we don't know the value of a. Here perimeter means 2s is equal to 30, that means s is equal to 15, and so 2s అంటే ఎవర్రా, a plus b plus c కదా. సో a plus b plus here b only, అంటే నేను ఇలా రాసుకోవచ్చా, a plus b plus b is equal to 30, a plus 2b is equal to 30, a plus 2 into b means 12, 36. So other side is equal to 6. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కట్టమన్నాడు కాబట్టి నేను ఆ ఫార్ములాని యూజ్ చేసుకునే అవసరం ఏమైనా ఉందా, లేదు. నాకు ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫార్ములా ఓకే, నీకు ఐడియా ఉంటే వేసేసుకో. అదర్వైజ్ నేనేం రాసుకోవచ్చు, రూట్ ఓవర్ డెల్టా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఇది కూడా చెప్పున్నాను ఏమని, ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి సెపరేట్ గా ఫైండ్ అవుట్ చేసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుందేమో నా ఉద్దేశం, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఎస్ మైనస్ సి ఉండదు ఇక్కడ ఐసోసెలస్ లో. సో ఎస్ మైనస్ బి, that means 15 minus 6 which is equal to 9, 15 minus 12 3, and 15 minus 12 3 again. So answer is root over 15 into 9 into 3 into 3, it is equal to 15 లోపలే ఉంచేస్తున్నారా, రూట్ 9 కాస్త 3 అవుతుందమ్మా. ఈ 2 3s నుంచి ఒక 3 బయటకు వచ్చింది. సో మై ఆన్సర్ ఈస్ 9 root 15. Again the units are centimeters square, that's it. Okay,